మనం వింజమూరుకి దగ్గరలో ఉన్నాము, వింజమూరు పట్టణానికి దగ్గరలో ఉన్నాము. ఇంతకుముందు మన నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పుడు కొన్ని స్థలాలు మనం వెరిఫై చేయడం జరిగింది. ఏది మనకు నోడా డెవలప్మెంట్కి ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని కొన్ని స్థలాలు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ రోడ్ సైడ్ ఒక 90 ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున. ఇదేంటంటే ఉదయగిరి నియోజకవర్గానికి మంచి జరగడానికి ఈ 90 ఎకరాలు ల్యాండ్ డెవలప్ చేసి నోడా కింద సైట్స్ డెవలప్ చేసుకుంటే దాంట్లో వచ్చే ఆదాయంలో కొంత ఉదయగిరి నియోజకవర్గానికి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. దానికి మూలంగా మనం రోడ్లు కానీ లేకపోతే ఇతరత్ర గ్రామాలు డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఆ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. మేము ఇక్కడికి వచ్చినప్పుడు మన జేసీ గారు ఇక్కడికి వచ్చారు, అలాగే మన ఆర్డీఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఎండిఓ గారు కానీ అందరు రెవెన్యూ ఆఫీసర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. వారు వచ్చి కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా ఇక్కడ ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే పట్టాల్లో ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏదన్నా ఇతరత్ర ఇష్యూలు ఉంటే అవన్నీ కూడా వారితో మాట్లాడి ఫిక్స్ చేసేదానికి వీలుగా ఉండేటట్టుగా వారు రావడం జరిగింది. ఇక్కడికి వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మన కాలనీ వాసులు వాళ్ళు చెప్పేది అంతా విన్నందుకు కూడా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ వీళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. మన కాలనీ వాసులు కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరికన్నా మాకు పొలం రావాల్సి ఉంది, ఇంతకుముందు వీళ్ళకి CGFS ల్యాండ్ ఉన్నది, తర్వాత 2010 తర్వాత అది గవర్నమెంట్ క్యాన్సిల్ చేయడం జరిగింది, అమ్ముకుంటున్నారనే ఉద్దేశంతో. ఆ రోజున కొంతమందికి ఒక 10 మందికి పట్టాలు ఎక్కడో వెనకాల ఇచ్చారు, కానీ మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకనేది కూడా జేసీ గారు వెరిఫై చేస్తామని చెప్పారు. అలాగే రావిపాడులో కూడా కొంతమందికి ఇచ్చారని అంటున్నారు. అది కూడా ఒకసారి వెరిఫై చేసి ఇదంతా వెరిఫై చేసుకున్న తర్వాతనే మనం ముందుకు పోతాం. ఇక్కడ ముందుకు పోయి ఆ కార్యక్రమం చేసుకుని వెళ్ళే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా వెనకాల ఉన్న కాలనీ వాసులు అందరూ కూడా నేను ఇచ్చే భరోసా, ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను. మనకి ఎక్కడ కూడా మీకు అన్యాయం జరగకుండా మీకు ఇళ్ళు తర్వాత స్థలం అవి వచ్చేటట్టుగా కాలనీస్ కూడా అందరికీ అప్లై చేసి ఉంది. ఇల్లు కానీ స్థలం కానీ వచ్చి ఇల్లు కట్టుకునే బాధ్యత నేను తీసుకుంటాం. అలాగే మనకు ఈ స్థలం కూడా మన తర్వాత అది అయిన తర్వాత రేపు పొద్దున అసైన్మెంట్ కమిటీలో కానీ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ భూ పంపిణీ జరిగేటప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా చూసి వీళ్ళకి చేసే విధంగా ముందుకెళ్తాం. అలాగే మనకి ఏదైతే ఫండ్ వస్తూ ఉందో ఇప్పుడు ఈ 90 ఎకరాల్లో మనం డెవలప్ చేసిన తర్వాత వచ్చే ఫండ్లో మొట్టమొదట మన కాలనీ నుంచే మొదలు పెడతాం. అది డెవలప్మెంట్ వర్క్స్ ఏదైనా అని వాళ్ళ కాలనీకే ముందు మొదలుపెట్టి అక్కడి నుంచే మనం ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి మన అందరం కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కానీ కాలనీ వాసులకు కానీ నా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కష్టకాలంలో ఉంది. మనకు అన్నీ చేసుకోవడానికి మన దగ్గర డబ్బులు లేవు. ఒక పక్క సంక్షేమం చేసుకుంటానే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తా ఉన్నారు. కొంత సంపద కూడా మనం సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. సంపద సృష్టిస్తే ఆ సంపద వచ్చేదాన్ని బట్టి ఎక్కడో ఒక కంపెనీ వచ్చింది అంటే ఆ కంపెనీలో వచ్చే రెవెన్యూ ఎకానమిక్ యాక్టివిటీలోకి వస్తుంది. కాబట్టి ఆ డబ్బే అందరికీ ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. అట్లాగా ఈ నోడా నుంచి కూడా ఈ రకంగా కూడా కొంత మనం సంపద సృష్టించాలన్న ఉద్దేశంతో కొంత ప్లానింగ్ జరుగుతూ ఉంది. దానికి అందరం కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరం కూడా మనం సహకరించి మనం ముందుకెళ్తే మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను మీ మధుమిత. హాయ్, నమస్తే టు ఎవ్రీవన్. CSP 24/7 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ దెమ్.